స్వాములకు రాజకీయాలు ఎందుకు? అరిషడ్ వర్గాలను జయించిన వారికి రాజకీయాల పట్ల మోహం ఎందుకు? మత్సరం ఎందుకు? క్రోధం ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లోని కొందరు స్వాములను చూస్తుంటే సాధారణ ప్రజలకు వచ్చే సందేహాలు ఇవే. తుచ్చమైన రాజకీయాల్లో చేరడం ఎందుకు? నలుగురితో నానా మాటలు అనిపించుకోవడం ఎందుకు? ప్రజల్లో చులకన కావడం ఎందుకు? విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించడానికి కారణం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్న అనుమానం కలగడమే కదా. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్వామి అలాగే ప్రవర్తించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే స్వరూపానందేంద్ర సరస్వతి హవా అమాంతం పెరిగింది. రాజశ్యామల యాగం చేసి జగన్ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. ఆ మాటకొస్తే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులే. 5 ఏళ్ల కిందట ఇటు ఏపీలో అటు తెలంగాణలో ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాలు నిర్వహించడం ద్వారా జగన్ కేసీఆర్లను అధికారంలోకి తెచ్చారు అనే కీర్తిని స్వామి సంపాదించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఆంధ్రలో జగన్ ప్రభుత్వంలోనూ స్వరూపానందేంద్ర స్వామి మాటకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వము రాలేదు. దాంతో స్వరూపానందేంద్ర సరస్వతిని రాజకీయ నేతలు పట్టించుకోవడం మానేశారు. గత వారం ఆయన భద్రతను కూడా ప్రభుత్వం కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తీసేసింది. గత ప్రభుత్వంలో శారదా పీఠం స్వామీజీకి భద్రత నిమిత్తం 2+2 గన్మెన్ ఎస్కాట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం దగ్గర విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కాట్ వాహనం ద్వారా ట్రాఫిక్ నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశ ద్వారం వద్దే 3 షిఫ్టులు కలిపి 15 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ డాబు దర్పం కనుమరుగయ్యాయి. పైగా ఆయనపై ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చంద్రబాబును మచ్చిక చేసుకోవడానికి స్వరూపానందేంద్ర ప్రయత్నించారు, కానీ అవి ఫలించలేదు. ఇప్పుడు స్వామి రెంటికి చెడ్డ రేవడయ్యారు. కూటమితో చెలిమి ఇక సాధ్యపడదని తెలుసుకున్న స్వామి ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నారు. పీఠంలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు, మీడియాలో కూడా ఆయన కనిపించడం లేదు. స్వరూపానందేంద్ర సరస్వతిని సందర్శించుకునే వారు కూడా తగ్గారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్న తత్వం ఇప్పుడు స్వామికి బోధపడి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిన్నజీయ స్వామి ప్రభావం బాగా పెరిగింది. కేసీఆర్ను పూర్తిగా తన చెప్పు చేతలో పెట్టుకోగలిగారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ తరువాత చిన్నజీయర్ను కేసీఆర్ దూరం పెట్టారు. తెలంగాణలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తరువాత చిన్నజీయర్ ప్రభావం తగ్గింది. చిన్నజీయర్ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వారానికి ఒక్కసారైనా టెలివిజన్లో కనిపించే చిన్నజీయర్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కాషాయం కట్టుకున్న తర్వాత ఏమేమి చేయకూడదో ఈ స్వామిలిద్దరూ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.